ప్రైజ్ ద లార్డ్. మనం చాలాసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, సమస్యల్లో, వేదనలో, పరీక్షల్లో, పోరాటాల్లో భయపడిపోతూ ఉంటాం. కానీ ప్రతి సమస్యను చూసి మనం భయపడకుండా, నా సమస్య నా స్థితిని మార్చడానికే, నా సమస్య నాకు సాక్ష్యాన్ని ఇవ్వడానికే, మనం సమస్యని ఎదుర్కొని జయించినప్పుడే ఆ సమస్యలో దేవుడు ఏ రీతిగా మనల్ని విడిపించాడో మనం సాక్ష్యం చెప్పగలుగుతాం. సమస్యల్లో దేవుని వైపు చూస్తే మన స్థితి ఉన్నతంగా దీవించబడుతుంది, సాక్ష్యం వస్తుంది. సమస్యలో సనిగితే దేవుని చూడకుండా మనం సనుగుతూ ఉంటే ఆ స్థితి ఇంకా దిగజారిపోతుంది. ఉన్న స్థితి నుండి ఇంకా దిగజారిపోయి, ఇంకా దేవునికి దూరం అయిపోయి, ఇంకా సమస్య అధికమైపోయి, క్లిష్టమైపోయి, బ్రతుకు మీద ఆశ కూడా ఉండదు. అందుకే మనం ఎదుర్కొంటున్న పోరాటంలో, సమస్యలో ప్రతి ఒక్క వ్యక్తికి 2 చాయిస్లు ఉంటాయి. సనుగుతావా, స్తుతిస్తావా, ఓడిపోతావా, గెలుస్తావా. చూడండి, ఈ లోకంలో కూడా చదువుకుంటున్న విద్యార్థులకి పరీక్ష సమయంలో ఎంతో కష్టతరంగా ఉంటుంది. కానీ వారు ఉన్నత స్థితికి ఎదగడానికి అవి సహాయపడతాయి. వారి సామర్థ్యాన్ని, వారి జ్ఞానాన్ని నిరూపించుకునే సమయం అది. వారు పరీక్షించుకునే సమయం. వారికి ఎంత జ్ఞానం ఉంది, వారు ఇంకెంత చదవాలి, ఏది మార్చుకోవాలి, ఎలా ఉండాలి అన్నీ వారు పరీక్షించుకునే సమయం అది. వారికి మరో క్లాస్ ఎదగడానికి, మరో క్లాస్కి ప్రమోట్ అవ్వడానికి ఆ పరీక్షలు ఎంత అవసరమో, ఒక విశ్వాసి కూడా ఎదుర్కొనే పరీక్షలు వారి భక్తిని, వారి ఆధ్యాత్మిక స్థితిని అవి నిరూపించుకునే సమయం. అవి ఇంకా ఎలా బలపరుచుకోవాలి, నేను ఎంత స్థాయిలో ఉన్నాను విశ్వాసంలో, నేను ఎంత యథార్థమైన భక్తి చేస్తున్నాను, నేను దేవునిపైన ఎంత ఆధారపడాలి, ఇప్పుడు ఎంత ఆధారపడుతున్నాను, అది నిరూపించుకునే ఒక సమయం అది. యోబు శ్రమలలో, శోధనలో నిలబడి యథార్థపరుడుగా, చెడుతనం అసహించుకొనిన వాడిగా నిరూపించుకున్నాడు. కానీ ఎట్టి పరిస్థితులలోనూ దేవుని దూషించలేదు. అంతేకాదు, అతని సమస్యలు అతనికి 2 ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాయి. మన సమస్యలు మనకు అవకాశాన్ని కల్పిస్తాయి దేవుని వైపు చూస్తే. మన సమస్యల్లో మనం దేవుని వైపు చూడకపోతే ఉన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాం. అందుకే యోబు భక్తుడు ఒక మాట అంటాడు, బంగారం వంటి భక్తి కలిగిన అతడు ఒక మాట ఎంత చక్కగా అంటాడు చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన నన్ను శోధించిన తరువాత నేను శుద్ధ సువర్ణం వలె నైతిని. హల్లెలూయా! ఎంత సంతోషంగా చెప్తున్నాడు ఈ మాట. మనం కూడా సమస్యలన్నిటిని దాటుకుంటూ వచ్చిన తర్వాత సంతోషంగా సాక్ష్యాన్ని చెప్తాము. కానీ ఆ సమస్యలో ఉన్నప్పుడు ఎంతో సమసిపోతూ, ఎంతో సతమతమైపోతూ, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాం. కానీ అటువంటి సమయాల్లో కూడా మనం దేవుని స్తుతించగలిగితే, దేవునిపైన ఆధారపడగలిగితే దేవుడు నిజంగా సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి మన శ్రమలను, సమస్యలను ఏదో శాపాలుగా, సమస్యలుగా మనల్ని కృంగజేయడానికి వచ్చాయి, నాకే వచ్చాయి అని బాధపడకుండా, అవి నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి వచ్చిన అవకాశాలు, నాకు రాబోయే దినాల్లో ఇవ్వబోయే సాక్ష్యాలు అవే, నన్ను ఉన్నత స్థాయికి చేర్చే గొప్ప పరికరాలు, అవకాశాలు అని మనం అభివృద్ధి చెందడానికి ఒక మార్గాలుగా వాటిని తీసుకోవాలి. అంతేకాని నాకు సమస్యలు వచ్చాయని దిగులు పడుతూ, కృంగిపోతూ ఉంటే అక్కడే ఆగిపోతాం. సమస్యలని మనం పదే గుర్తు చేసుకోవడం వల్ల మన సమస్యలు ఏమీ తీరిపోవు. మన మూరెడు ఒక ఎత్తు పెరగలేము, ఒక మూరెడు తక్కువ కాలేము. మన నలుపు తెలుపుగా మారదు, తెలుపు నలుపుగా మారదు. ఏది మార్చలేం. మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. ఎగ్జామ్స్ చదవడం, రాయడం మాత్రమే అతని పని. దాన్ని కరెక్షన్ చేసి దానికి మార్క్స్ ఇవ్వడం వేరే వాళ్ళ పని. కాబట్టి మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో, సమస్యలో మనం విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆయనపై ఆధారపడి ఆయన సన్నిధిలో ప్రార్థించడం, స్తుతించడం వరకు మన పని. దానికి ఎలా పరిష్కారం ఇవ్వాలో, దానిలో నుండి ఎలా మనల్ని బయటకు తీసుకురావాలో, దానికి ఎలా జయాన్ని ఇవ్వాలో, ఎన్ని మార్క్స్ వేయాలో ఇంకా అది దేవుని పైన ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా! అందుకే మనకు తెలిసింది మనము చేస్తే, మనం చేయగలిగింది మనము చేస్తే, మనం చేయలేనిది దేవుడు చేస్తాడు. ఇశ్రాయేల్ దేశంలో గొలియాతు ఇశ్రాయేల్ దేశం పైకి వచ్చి, మీలో ఎవరైనా ఒకరు నన్ను ఓడిస్తే మేమందరం మీకు బానిసలం అవుతాం, ఒకవేళ మీరు ఓడిపోతే మీరు మాకు బానిసలు అవ్వాలి అని ప్రతిరోజు వచ్చి అరుస్తూ ఉన్నాడు. 6 మూరల జానెడు ఎత్తున్నటువంటి ఆ గొలియాతును చూసి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అతని దగ్గర ఉన్న ఇనుప కవచం ఏంటి, అతని దగ్గర ఉన్నటువంటి డాల్ ఏంటి, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని చూసి, అతని పైరూపాన్ని చూసి, అతని ఎత్తును చూసి, అన్నిటిని చూసి ఇశ్రాయేలీయులు ఎంతో హడలిపోతున్నారు. అతడు వారికి ఒక పెద్ద సమస్యగా మారుతాడు.
ఇశ్రాయేల్ సైనికులందరూ కూడా ఎంతో గజగజలాడుతూ భయపడుతుంటారు. అంత మాత్రమే కాదు, మహారాజు అయినటువంటి గొప్ప యుద్ధ వీరుడైనటువంటి సౌలు కూడా, సౌలుతో సహా అందరూ భయపడతారు. సౌలు అయితే అతని గుడారాన్ని విడవక గుడారంలో దాక్కొని ఉంటాడు. నన్ను ఓడించండి, మీ దేవుని శక్తిని నిరూపించండి అని గొలియాతు పదే పదే ప్రగల్భాలను నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటాడు. అతని నోరును మోయించగలిగిన వారు అసలు ఒక్కరు కూడా ఇశ్రాయేలులో కనబడతలేరు, ఎవ్వరికి కనబడడం లేదు. అయితే చిన్న దావీదు ఆ సమస్యని ఒక సవాలుగా తీసుకుంటాడు. ఈ సమస్య నాకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వబోతుంది, ఈ సమస్య ద్వారా నా స్థితి మారబోతుంది, నా దేవుని శక్తిని నేను నిరూపిస్తాను, నా దేవుడేంటో నిరూపించే ఒక అవకాశంగా అతడు ఎంచుకుంటాడు. అప్పుడు దావీదు అది ఒక అవకాశంగా భావించి నేను అతన్ని చంపుతానని ముందుకు వస్తాడు. అప్పుడు గొలియాతు ఆ ధైర్యం తెచ్చుకొని దేవునిపైన ఆధారపడి వచ్చిన దావీదును చూస్తే ఏమంటాడో తెలుసా? రా, నువ్వు నన్ను చంపుతావా అని గేలి చేస్తూ మాట్లాడుతూ, నీ మాంసం ఈరోజు ఆకాశ పక్షులకు భూమృగములకు వేస్తానని గొలియాతు గట్టిగా అరుస్తూ ఉంటాడు. దేవునిపైన ఆధారపడినటువంటి దావీదు భయపడకుండా ఏమంటాడంటే, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నీవు ఎవరినైతే తిరస్కరించావో, ఏ దేవునైతే చులకనగా మాట్లాడావో ఆ దేవుని పేరిటనే, ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను. నీవు నన్ను చంపడం కాదు, నేను ఓడిస్తాను, నిన్ను చంపుతాను. నీవు నన్ను ఆకాశ పక్షులకు భూమృగములకు ఆహారంగా వేయడం కాదు, నేనే నిన్ను వేస్తాను అని ఎంత ధైర్యంగా మాట్లాడుతూ వస్తున్నాడు చూడండి. అందరూ భయపడుతున్నారు, యుద్ధ వీరులందరూ భయపడుతున్నారు, ఆయుధాలు ఉన్న వారందరూ భయపడుతున్నారు. కానీ దావీదు దగ్గర ఏమీ లేవు, చిన్న ఒక 5 గులకరాళ్ళు తప్ప. ఆ వడిసల్లో కట్టుకొని వాటిని తీసుకొని వెళ్తాడు. ఒక్కటి మాత్రమే వాడతాడు. దేవునిపైన ఆధారపడి ఒక్క రాయిని తీసి తిప్పి కొట్టితే అతడు బోర్లా పడతాడంట. ఇక్కడ అతడు చేయగలిగింది చేశాడు, కానీ అతడు చేయలేనిది దేవుడు చేశాడు. అతడు వేయగలిగింది రాయి, అతడు వేశాడు ముందు నుండి, కానీ వెనక నుండి దేవుడు పెద్ద దెబ్బ కొడితే అతడు ముందుకు పడ్డాడు. ఇక్కడ విజయాన్ని ఇచ్చింది దేవుడు, ఆ యుద్ధ భూమిలో నిలబడడానికి సామర్థ్యం సహాయమునిచ్చింది దేవుడు, కానీ ధైర్యంగా నిలబడ్డాడు దావీదు. మనం కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యాక అప్పుడు దేవా 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 అంటాం. అలా కాదు, సమస్యలు రాకముందు నుండే దేవునిపైన ఆధారపడితే సమస్యలు వచ్చినప్పుడు సులభంగా వాటిని జయించగలుగుతాం. దానియేలు భక్తుని కూడా మనం చూస్తాం. అనుదినము నీవు తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించను అని ఒక అన్యుని నోట ఒక సాక్ష్యాన్ని వింటాం దానియేలును బట్టి. అనుదినము మనం తప్పకుండా మనం దేవుణ్ణి భయభక్తులతో సేవిస్తే ఏ సమస్య ఎదురైనా దానిలో మనం జయాన్ని చూడగలుగుతాం. ఈరోజు మీ జీవితంలో కూడా గొలియాతు వలె పెద్ద సమస్యలు మీకు ఎదురవుతూ అవి మిమ్మల్ని భయపెట్టినట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. అయితే ఏ రీతిగానైతే దావీదు దేవునిపైన ఆధారపడి ముందుకొచ్చాడో, మనం కూడా యేసుప్రభు పైన ఆధారపడి ఆయన రక్తం ద్వారా మనం ఏ సమస్యనైనా జయించగలుగుతాం. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో, లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడంట. కాబట్టి ఆయన వైపు చూస్తూ భయపడక మన పక్షాన ఉన్న ప్రభువును చూస్తూ ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుదాం. అనుదినము ఆయనను నమ్మకంగా సేవిద్దాం, ఆయనను సంతోషపెడదాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.